అధికారం కోల్పోయిన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. రేపు ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మోపిదేవి ఉన్నారు. త్వరలో టీడీపీలోకి మోపిదేవి వెంకటరమణ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ చంద్రిక 2024 ఎన్నికల అనంతరం వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన తర్వాత పార్టీ నేతలు కేడర్ మొత్తం కూడా ఒకసారిగా అయోమయంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం దిక్కుచోతం స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన 2 మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసి పార్టీని వీడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. మరోవైపు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోసయ్య కూడా వైసీపీకి రాజీనామా చేసిన పరిస్థితి ఇప్పటికే ఉంది. ఇప్పుడు తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా వైసీపీ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాల కారణంగా కూడా మనస్తాపం చెంది ఆయన వైసీపీని వీడుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అన్ని అనుకూలిస్తే రేపు మధ్యాహ్నం తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేయనట్టు తెలుస్తుంది. మరోవైపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తారని ఒక ప్రచారం ఉంది. అది ఎంతవాటికి వాస్తవం అనేది రేపు మధ్యాహ్నం తర్వాత అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఆ వైసీపీ పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం కూడా తనకు వద్దు అనే కఠినమైన నిర్ణయానికి మోపిదేవి వెంకటరమణ వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీలో చేరతారా మరేదైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా అతను రేపు రాజీనామా చేసిన తర్వాత అయితే ప్రకటిస్తారనేది కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఒక 2 మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీని వేడగా ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఒక జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న సీనియర్ నేత వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడుతున్న ప్రచారం నేపథ్యంలో ఇక ఎంతమంది వైసీపీని భవిష్యత్తులో మరి ఎంతమంది పార్టీలో మిగులుతారు, ఎంతమంది రాజీనామా చేస్తారనేది కూడా ఒక జోరుగా చర్చ అయితే జరుగుతుంది. ఈ చంద్రిక. థ్యాంక్ యూ. అధికారం కోల్పోయిన వైసీపీకి మరో ఎదురుదెబ్బ. పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. రేపు ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మోపిదేవి ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం కోల్పోయిన వైసీపీకి మరో ఎదురు దెబ్బ. పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. రేపు ఆయన వైసీపీకి రాజీనామా చేయనున్నారు. త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మోపిదేవి ఉన్నారు. వైసీపీకి గట్టి ఎదురుదెబ్బనే చెప్పొచ్చు.
వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. రేపు రాజీనామా చేయొచ్చు, త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉంది అని వినిపిస్తున్న నేపథ్యంలో మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, కన్ఫర్మ్ అయిపోయినట్టేనా ఆయన రాజీనామా? ఎప్పుడు టీడీపీలో చేరబోతున్నారు? ఒక రకంగా చెప్పాలంటే మోపిదేవి వెంకటరమణ చాలా చాలా క్లోజ్ కదా జగన్ కి. విజయ చంద్రిక, మీరన్నట్టు మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ జగన్ కి అత్యంత సన్నిహితుడు. పైగా ఆయన 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన రేపల్లెలో ఓడిపోయినప్పటికీ కూడా ఆయన్ని తీసుకువచ్చి కేబినెట్ లో తీసుకొని ఎమ్మెల్సీగా ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత ఆయన మళ్ళా ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అంత క్లోజ్ గా ఉంటారు. పైగా ఈ వ్యాన్ పిక్ కేసులో కూడా అప్పట్లో జగన్ తో పాటు ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఇటువంటి వెంకటరమణ వైసీపీని వీడటమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు వైసీపీ పార్టీలో కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మోపిదేవి వెంకటరమణ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డికి కూడా క్లోజ్ గా ఉండేవారు. ఇటీవల జగన్ తో కూడా బాగా సన్నిహితంగా మెలిగేవారు. అయితే గత ఎన్నికల సందర్భంగా ఆయనకు గాని ఆయన సోదరుడికి గాని టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ అందుకు విరుద్ధంగా జగన్ అక్కడ వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వటంలో అప్పట్లో మోపిదేవి వెంకటరమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తను పక్కన పెట్టడంపై కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత జగన్ పిలిపించి ఆయనతో మాట్లాడారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా మోపిదేవి వెంకటరమణ ఉన్న సమయంలో మళ్ళా అందువల్లనే వేరే వాళ్ళకి ఇచ్చానని, తప్పనిసరిగా పార్టీలో మీ ప్రాతినిధ్యం మీకు ఉంటుంది అని కూడా జగన్ అప్పుడు నచ్చజెప్పినప్పటికీ కూడా ఆయన ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పనిచేశారు అని ఆయన చెబుతున్నప్పటికీ కూడా పార్టీ వర్గాలు మాత్రం ఎందుకో ఆయనపై కొంత అసంతృప్తిగా ఉన్నాయనేది మాత్రం మొదటి నుంచి వినిపిస్తుంది. ఈ లోపు 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలు కావటం అయినప్పటికీ నేటికి కూడా పార్టీలో ఇంకా ఆ పోకడలు మారకపోవడంతో పాటు కొంత సెన్సిటివ్ గా ఉండే మోపిదేవి వెంకటరమణ పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు అని చెప్తున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఆయన అందుబాటులోకి రాలేదు. బట్ పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ గాని ఇటు టీడీపీ వర్గాలు గాని రేపు ఆయన వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని చెప్తున్నారు. బట్ ఇదే సమయంలో మోపిదేవి వెంకటరమణకి ఇంకో 1 year పాటు రాజ్యసభ సభ్యత్వం ఉంది. 1 year పైగానే ఉంది. అందువలన ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా, ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా ఇంకా తేలాల్సింది. బట్ ఇటీవల కాలంలో మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లోకి వచ్చారు అనేది మాత్రం యథార్థం. ఆయన ఎలా చేరాలి, ఎప్పుడు చేరాలి, తర్వాత రాజీనామా చేయాలా, అది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేదా అనేది మాత్రం వీటిపై ఇంకా స్పష్టత రావాల్సింది. బట్ వైసీపీలో కూడా ఆయన ఇటీవల కాలంలో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో కొంత తీవ్ర అసంతృప్తికి గురైన విషయం మాత్రం వాస్తవం. అప్పట్లో బహిరంగంగానే ఆయన పార్టీ ఈ విధంగా చేయటం తనకు అన్యాయం చేయటమేనని, రేపల్లెలో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ తన సోదరుడికైనా సరే టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన పట్టుబట్టారు. వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం పట్ల కూడా డాక్టర్ గణేష్ కి ఇవ్వటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బట్ పార్టీ మాత్రం మోపిదేవి వెంకటరమణకి ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయించుకొని ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణని పిలిపించి మాట్లాడినప్పటికీ కూడా ఆయన అప్పటి నుంచే కూడా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కాలంలో కూడా పార్టీకి ఆయన అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఆయన లోపల ఆయన అనుచరులతోనూ తర్వాత సన్నిహితులతో కూడా పార్టీలో ఇంకా పద్ధతులు మారాలి, ఆ పద్ధతులు మారడం లేదు. దీంతో పాటు ఎందుకు ఓడిపోయామనేది ఒకసారి పునఃసమీక్షించుకొని వాటిని సరిదిద్దు ముందుకు వెళ్లాలనే ఆలోచన లేకుండా ఈవీఎంలపై నెపం నెట్టి మనం తప్పించుకోవటం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా చెప్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మొత్తం 164 సీట్లు కూటమికి వచ్చాయి అని అంటే మన వైపు నుంచి ఏదో ప్రధానమైన లోపాన్ని ప్రజలు గుర్తించడమే కాకుండా మన అవసరం లేదు అని ప్రజలు నిర్ణయానికి రావటమే ఇంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించకుండా ఈవీఎంలో లోపం జరిగిందని మీరు ఎలా చెప్తారు అని కూడా కొంతమంది పార్టీ నేతల వద్ద మోపిదేవి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీంతో పాటు 2019వ సంవత్సరంలో మనకు 151 సీట్లు వచ్చాయి. మనకు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఈవీఎంలే కారణం అని చెప్పి వాళ్ళు నిందించలేదు కదా. ఇప్పుడు మనం ఈవీఎంలపై నెపం నెట్టి మనలో ఉన్న లోపాలను సవరించుకోకుండా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అయితే
మనం ముందుకెలా వెళ్ళగలుగుతాం, పార్టీ ఎలా మనుగడ సాధించగలిగిద్ది అనేది కూడా మోపిదేవి వెంకటరమణ పలువురి దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బట్ మోపిదేవి రేపు రాజీనామా చేస్తారా, లేక రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తారా ఏంటి అనేది కూడా ఇంక తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు చేరతారు, ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు కూడా చేరే అవకాశం ఉందని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే వీటన్నిటిపై కూడా అటు తెలుగుదేశం పార్టీ అయితే వీటి మీద స్పందిస్తుందని నేను అనుకోవడం లేదు, కానీ బట్ వైసీపీ నుంచి కానీ లేకపోతే మోపిదేవి వెంకటరమణ కానీ దీనిపై స్పందిస్తారు అని చెప్తున్నారు. బట్ ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్.